ప్రార్థన అంటే మామూలు అనుకుంటున్నారండి? ప్రార్థన అంటే యేసయ్యా నా కడుపు నొప్పి తగ్గించేసి అనడమే ప్రార్థననా? నిజమైన ప్రార్థన సాతానుతో యుద్ధం చేస్తున్నాం, సాతానుతో పోరాడుతున్నాం. నీ ప్రార్థన శక్తివంతంగా మారితే నీ పైన ఆకాశం తెరవబడుతుంది. ఆకాశ దురాత్మ సమూహములు ప్రక్కన తొలగిపోతాయి. పరలోకం నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీదికి వస్తాయి. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ పైన ఆకాశం తెరుచున్నట్లుగా ఉండాలి. అంత శక్తి, అంత ఉద్రేకం, అంత వైరాగ్యం. నా పిల్లలకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం రాలేదు అని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రా, మోకాల మీద ఉండు. నీ పైన సాతాను మూసాడు, దాన్ని తెరువు యేసు నామములో. ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరింపబడినట్లుగా మన పైన ఆకాశం తెరవబడాలి. నా ప్రభు